ఎప్పుడు అయినా సరే దీపారాధన ఇలా ఏకహార వెలిగించుకుంటూ సాయంత్రం పూట అయితే సాయంత్రం కనుక తప్పనిసరిగా అగరవత్తితోనే వెలిగించాలి. సాయంత్రం సమయంలో ఏ దేవుడిని వెలిగించిన ఉదయం ఏకహారతి వెలిగించుకోవచ్చు. అయినప్పుడు బట్టి కంపల్సరీగా అప్పుడు అగరబత్తికి కొంచెం కర్పూరం రాసి ఒత్తుల మీద పెట్టి వెలిగిస్తే చాలా మంచిది. ఎక్కువ ఏకహారత ఉదయం ప్రాతకాలం ఏకహారత వెలిగిస్తే మంచిదంట. ఇంట్లో నేను ఏకహారత వెలిగిస్తాను. కొందరు ఎవరిష్టం వాళ్ళది, నా నమ్మకం ఇది. సాయంత్రం అగరబత్తి నారాయణ కార్తీక దామోదరు అంతా నారాయణ నారాయణ మంత్రం మంత్రం. కార్తీక పురాణంలో ఏం పాడుకో మర్చిపోయే ఆ పుస్తకము కళ్ళు కనబడతలేదా నీ సంవత్సరం ఇలా దీపారాధన చేసిన తర్వాత అప్పుడు పసుపు కుంకుమ వేసి ఈ దీపంలో 2 అక్షంతలు వేసి తులసి దామోదరుని ఆవాహన చేసి ముందు నమస్కారం చేసుకోవాలి. తర్వాత పసుపు, చిటికెడు కుంకుమ, అక్షింతలు, ఇలా పుష్పం. తర్వాత ఎప్పుడైనా మనం దీపారాధన చేసినప్పుడు చిన్న బెల్లం ముక్క ఆ దీపానికి నైవేద్యం పెట్టుకోవాలి. చిన్న చిటికెడు బెల్లం పెట్టుకుని నైవేద్యం, మళ్ళీ తదనంతరం మళ్ళీ 2 అక్షంతలు వేసి అప్పుడు తులసి దామోదర ఆవాహయామి అని. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఆరాధించేది ఆ దీపంలోనే వాళ్ళని చూసుకోవాలి. మనం దీపంలోనే తులసీదేవిని దామోదరుని చూసుకోవాలి. ఇంట్లో చేసినట్టయితే శివపార్వతులను చూసుకోవాలి. ఓం కార్తీక దామోదరాయ నమః, తులసి దామోదరాయ నమో నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం పాస్మహే. ఓం గురు విష్ణు ఓం గురు బ్రహ్మ ఓం గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఓం తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమో నమః. ఓం కార్తీక దామోదరాయ నమో నమః. తులసీ దామోదరాయ నమో నమః. దీపం సాక్షాత్ దీపం దర్శయామి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం నమోస్తుతే. దీపం జ్యోతి నమోస్తుతే. మనం ఏది చేసినా ముందు దీపాలు చూపించినాకే తులసమ్మ దీపంలోనే వాళ్ళు ఉంటారు. అక్కడ వాహనం చేస్తాం కదా. ఓం శివాయ ఓం దామోదరాయ నమో. ఓం తులసి దామోదరాయ నమో నమః. కళ్యాణం శుద్ధమురారండి శ్రీ తులసి దామోదర కళ్యాణం శుద్ధమురారండి. ఎప్పుడైనా అమ్మవారికి పూజ అయినంతరం లాస్ట్లో అమ్మవారికి నీరు సమర్పించకూడదు. పసుపు కుంకుమ ధూపం నంది దీపం సమర్పించినాక నీరు సమర్పించినాక అమ్మవారికి హారతి ఇవ్వాలి. కొందరు ఏం చెప్తారంటే లాస్ట్లో నీరు పోతారు, అది తప్పు. తల్లికి అన్ని నిండుగా పెట్టిన తర్వాతే హారతి ఇచ్చారు మనస్ఫూర్తిగా.